అప్పుడే తెల్లవారుతుంది. ఆనందంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా టీవీలో విన్న ఒక వార్త నా హృదయాన్ని కలచివేసింది. 2 దేశాల మధ్య ప్రాంతాల కోసం ఉద్రిక్తతలు పెరిగి యుద్ధ వాతావరణం ఏర్పడుతోంది. ఈ వార్త విన్న క్షణానే నా మనసు కరిగిపోయింది. ఎందుకంటే నాకు తెలుసు, యుద్ధం అంటే 2 ప్రాంతాల ప్రజలకు, దేశాలకు ముప్పేనని. మనమింకా ఎక్కడ ఉన్నామో తెలియడం లేదు. ఇంత అభివృద్ధి సాధిస్తున్నాం కానీ ఇప్పటికీ పూర్వకాలంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. దేశాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు ఎందుకు? చిన్న చిన్న భేదాభిప్రాయాల వల్ల చివరికి యుద్ధ వాతావరణాన్ని తెచ్చుకుంటున్నాం. యుద్ధం అంటే వీరత్వం, విజయం, ఓటమి అని అందరూ మాట్లాడతారు. కానీ నాకు చుట్టూ కనిపించింది మాత్రం ఆ యుద్ధ మేఘాల వెనక అంధకారంలో, మంటల్లో బలి అయిన మా ప్రజలు, మా కుటుంబాలు. దాని గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఎన్నో ఏళ్లపాటు కష్టపడి నిర్మించుకున్న నా ఇల్లు, నా భూమిని వదిలి పరాయి దేశాల్లో తికమక పడిన దురదృష్టం గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. అటువంటి ఒక విషాద సమయంలో యుద్ధం ఆగిపోయింది అనే చల్లని వార్త నా చెవిలో పడింది. కానీ చెప్పండి, మంటల్లో బలైన నా అన్నను ఎవరు తిరిగి తెస్తారు? ఒంటరిగా మిగిలిపోయిన మా తల్లిని ఎవరు ఆదుకుంటారు? నన్ను ప్రేమించిన బంధువులు, స్నేహితులు ఇప్పుడు ఆ యుద్ధ భూమిపై ఆత్మలుగా తిరుగుతున్నారు. చివరకు ఈ ప్రపంచంలో నేను ఒక్కడినే మిగిలిపోయాను. ఇప్పుడు చెప్పండి, ఇది గెలుపా, ఓటమా, లేక దేవుడు వేసిన ఓ నిశ్శబ్ద శాపమా?